నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఊహించని అత్యంత ఆసక్తికరమైన పరిణామం శరవేగంగా మారుతోంది. సచివాలయ వర్గాల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ ఒకటే చర్చ నడుస్తోంది. అదేంటంటే, ఇకపై రాష్ట్రంలో మంత్రులు డమ్మీలుగా మారిపోతున్నారా? మంత్రుల శాఖల్లో ఏం జరుగుతుందో వారికి తెలియకుండానే నిర్ణయాలు జరిగిపోతున్నాయా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేస్తున్న కొత్త రాజకీయం లేదా పరిపాలనా వ్యూహం వెనక ఉన్న అసలు కథేంటి? ఈ రోజు మన వీడియోలో ఈ హాట్ టాపిక్ గురించే క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. తెలంగాణ కేబినెట్ లో చోటు చేసుకుంటున్న ఉద్రిక్తతలు, విజిలెన్స్ విభాగాల విలీనం పేరిట జరుగుతున్న కసరత్తు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి సీనియర్ మంత్రుల అసంతృప్తి వెనక ఉన్న కారణాలపై వివరంగా మాట్లాడుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా మాకు తెలియజేయండి. రాష్ట్ర ప్రభుత్వంలో సాధారణంగా ఒక మంత్రి ఉండేదెందుకు? తమకు కేటాయించిన శాఖకు సంబంధించిన పరిపాలనను పర్యవేక్షించడం, ఆ శాఖలో అవినీతి లేదా పొరపాట్లు జరగకుండా చూసుకోవడం, పాలసీ నిర్ణయాలు తీసుకోవడం. అయితే ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి క్రమంగా మారుతోందనే ప్రచారం బలపడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు వివిధ కీలక ప్రభుత్వ శాఖల్లో ఉన్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి పెద్ద ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేకించి సివిల్ సప్లైస్ అంటే పౌర సరఫరాల శాఖ, కమర్షియల్ ట్యాక్సెస్ అంటే వాణిజ్య పన్నుల శాఖ, మైనింగ్ శాఖ, ఈ మూడింటిలో ప్రస్తుతం విడివిడిగా ఉన్న విజిలెన్స్ విభాగాలను రద్దు చేసి లేదా వాటిని విలీనం చేసి సీఎం రేవంత్ రెడ్డి ఒకే ఒక శక్తివంతమైన నిఘా సంస్థను లేదా కేంద్రీకృత విజిలెన్స్ వింగ్ ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారని అంటున్నారు. అసలు విషయం ఏంటంటే, ఈ కొత్త సంస్థకు అపరిమితమైన అధికారాలు కట్టబెట్టే అవకాశం ఉందని సమాచారం. దానికి సంబంధించి ప్రత్యేకంగా చట్టం కూడా రూపొందించవచ్చని అంటున్నారు. అయితే ఇక్కడే ప్రధానమైన ఆసక్తికర కోణం కనిపిస్తోంది. ఈ కొత్త విజిలెన్స్ సంస్థపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం, అధికారాలు సీఎంకు మాత్రమే ఉండేలా పక్కా ప్లాన్ చేస్తున్నారంట. అంటే ఏ శాఖలో ఎక్కడ అక్రమాలు జరుగుతున్నాయో గుర్తించడం, దాడులు చేయడం, విచారణ జరిపించడం అన్నీ కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే జరుగుతాయి. సింపుల్గా చెప్పాలంటే మొత్తం ముఖ్యమంత్రే చూసుకుంటారు. దీనివల్ల ఏమవుతుంది? ఏ మంత్రికి కూడా తమ సొంత శాఖపై విజిలెన్స్ విచారణను ఆపే అధికారం గాని, తమకు తెలియకుండా జరిగే విచారణలను ప్రశ్నించే హక్కు గాని ఉండవు. దీంతో మంత్రులు కేవలం నామమాత్రపు అధికారులుగా లేదా నామినల్ హెడ్స్ గా మాత్రమే మిగిలిపోతారనే చర్చ ఊపందుకుంది. సొంత శాఖలో విజిలెన్స్ ఎంక్వైరీ వేయలేని లేదా దాడులు ఎందుకు జరిగాయో తెలుసుకోలేని దుస్థితికి మంత్రులు దిగజారుతారు. అసలు ఈ నిర్ణయం వెనుక రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటి? ప్రభుత్వం చెబుతున్న కోణం ఒకటైతే, రాజకీయ వర్గాల్లో వినబడుతున్న కథనం మరోలా ఉంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం సివిల్ సప్లైస్, కమర్షియల్ ట్యాక్స్, మైనింగ్ శాఖల్లో విడివిడిగా ఉన్న విజిలెన్స్ విభాగాలు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు. ఉదాహరణకు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జీఎస్టీ ఎగవేతలు నిత్యం వందల కోట్లలో జరుగుతున్నా అక్కడి విజిలెన్స్ గుర్తించలేకపోతోందని, మైనింగ్లో అనుమతులకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నా స్థానిక అధికారులు మౌనంగా ఉంటున్నారని ప్రచారం ఉంది. అలాగే కొన్ని జిల్లాల్లో అధికారులు అక్రమార్కులతో చేతులు కలిపి వాటాలు పంచుకుంటున్నారని సీఎంకు నివేదికలు అందాయట. వీటిని కట్టడి చేసి పారదర్శకత తీసుకురావడానికి ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఒకే సమగ్ర విజిలెన్స్ వింగ్ ను తీసుకొస్తామన్నది సీఎం రేవంత్ రెడ్డి వర్గం వాదన. కానీ అసలు స్టోరీ ఏంటి? రేవంత్ ఎందుకు ఈ ప్లాన్ వేశారో పొలిటికల్ అనలిస్టులు క్లియర్గా చెప్తున్నారు. మంత్రుల శాఖలపై ముఖ్యమంత్రి తన ఆధిపత్యాన్ని మరింత బలపరుచుకోవడానికే ఈ విజిలెన్స్ విలీనం అనే కొత్త ఎత్తుగడ వేస్తున్నారని వారు భావిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి బలమైన నేతల శాఖలపై పట్టు సాధించేందుకే రేవంత్ రెడ్డి ఈ ప్లాన్ అమలు చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇలాంటి విషయంలోనే ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫుల్ ఫైర్ అయిపోయారు. తన పౌర సరఫరాల శాఖలో సన్నధాన్యం విక్రయానికి సంబంధించి గ్లోబల్ టెండర్లు పిలిస్తే బిడ్డర్లు తక్కువ ధరకు కోట్ చేశారనే కారణంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో టెండర్లు రద్దయ్యాయి. అయితే ఈ టెండర్ల రద్దు వ్యవహారంలో ఏమైనా అక్రమాలు జరిగాయా అనే దానిపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు వెళ్లాయి. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, సొంత శాఖలో విజిలెన్స్ విచారణ జరుగుతున్న విషయమే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియదు. పత్రికల్లో, మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగానే తన శాఖపై విజిలెన్స్ విచారణ జరుగుతుందనే విషయాన్ని ఉత్తమ్ గుర్తించారట. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. నాకు కనీస సమాచారం ఇవ్వకుండా, నా శాఖలోనే నా ప్రమేయం లేకుండా విజిలెన్స్ విచారణకు ఆదేశాలు ఎలా ఇస్తారు? ఆ అధికారం అధికారులకు ఎవరిచ్చారు అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన శాఖ ఉన్నతాధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడినట్లు సచివాలయ వర్గాల్లో గట్టిగా వార్తలొచ్చాయి. ఇలాంటి పరిణామాలు కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖలోనే కాదు, ఇతర శాఖల్లోనూ జరుగుతున్నాయని సమాచారం. మంత్రులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే సీఎం ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు అకస్మాత్తుగా రంగంలోకి దిగి దాడులు నిర్వహించడం, ఫైళ్లను స్వాధీనం చేసుకోవడం జరుగుతోంది. దీనివల్ల అధికారులు మంత్రుల మాట కంటే
సీఎం కార్యాలయం మాటలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, తమ శాఖలపై తమకే కంట్రోల్ లేకుండా పోతోందని మంత్రులు లోపల అసంతృప్తితో రగిలిపోతున్నారని తెలుస్తోంది. ఇక్కడ మరొక విచిత్రమైన విషయం ఏమిటంటే, ప్రస్తుతానికి మంత్రి జూపల్లి కృష్ణారావు పరిధిలోని ఎక్సైజ్ శాఖ విజిలెన్స్ విభాగాన్ని మాత్రం సీఎం రేవంత్ రెడ్డి పక్కన పెట్టారు. అంటే ఎక్సైజ్ విజిలెన్స్ ను ఈ విలీనంలో చేర్చకుండా ప్రత్యేకంగా ఉంచారు. దీనికి కారణం, ఎక్సైజ్ శాఖలో రోజువారీ తనిఖీలు, రైడ్స్ ఎక్కువగా అవసరం కాబట్టి ఆ సిబ్బందిని ఇతర పనులకు మళ్లిస్తే ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రం కేవలం ఎంపిక చేసిన శాఖలను, ఎంపిక చేసిన మంత్రుల అధికారాలను టార్గెట్ చేయడానికే ఈ వ్యూహం అమలు చేస్తున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ అంతర్గత ప్రజాస్వామ్యం, సీనియర్ నేతల ప్రాధాన్యత అనే అంశాలపై చర్చ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ లాంటి కీలక నేతలు పార్టీలో తమదైన ముద్ర వేసిన వారు. అటువంటి నేతల శాఖల్లోనే సీఎం కార్యాలయం నేరుగా విజిలెన్స్ దాడులు జరిపిస్తే ప్రభుత్వంలో ఇప్పుడున్న అసంతృప్తి మరింత పెరుగుతుందనడంలో ఎలాంటి అనుమానము లేదు. మంత్రులు కేవలం సీఎం ఆదేశాలను అమలు చేసే గుమాస్తాలు కారు. వారు కూడా ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులు. తమ శాఖల అభివృద్ధికి, పరిపాలనకు ప్రజలకు జవాబుదారీగా ఉండే వ్యక్తులు. మంత్రికి తెలియకుండానే వారి శాఖలో విజిలెన్స్ విచారణలు జరిపి పత్రికల్లో వార్తలొచ్చేలా చేస్తే మంత్రి ప్రతిష్ట దెబ్బతినదా? ఇది మంత్రుల విశ్వసనీయతను దెబ్బతీయడమే కాకుండా కేబినెట్ సహచరుల మధ్య అనుమానాలను, దూరాన్ని పెంచుతుంది. అందుకే రేవంత్ ప్లాన్ నెరవేరితే మున్ముందు మంత్రుల పాత్ర కేవలం సంతకాలకే పరిమితమవుతుందా అన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా రాబోయే రోజుల్లో ఈ విజిలెన్స్ విలీనం తెలంగాణ రాజకీయాల్లో, ప్రత్యేకించి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల్లో ఎలాంటి భూకంపాలు పుట్టిస్తుందో చూడాలి.